పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు, భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చినమీరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణరాజు భూమి పూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్న దానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ ఆజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు దినసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కె. సుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.